హైదరాబాద్ వనస్థలిపురం డివిజన్లోని వనస్థలి హిల్స్ కాలనీలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీలు మార్చినట్లు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీ మారింది ప్రజల కోసం కాదు, తన వ్యక్తిగత అభివృద్ధి కోసమేనని మధు యాష్కి విమర్శించారు. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గడిచిన 10 సంవత్సరాలు మన దగ్గర ట్యాక్స్ తీసుకొని మన ప్రాంతంలో వచ్చిన రెవెన్యూని అంతా తీసుకుపోయి మరి ఆడ సిరిసిల్లకు లేకపోతే కేసీఆర్ గారి కాన్ఫరెన్స్ కో లేకపోతే హరీష్ రావు కాన్ఫరెన్స్ కో పెట్టి తప్ప మన ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఎల్బీ నగర్ కానీ, మహేశ్వరం కానీ, ఎల్బీపట్నంలో కానీ ₹1 కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వలేదు. మేము పక్కనే ఉన్న తుర్కేంగల్ మున్సిపాలిటీ 4 ఏళ్ళు చూసినాం. 4 ఏళ్లలో అక్కడ ట్యాక్సులు మాకు వస్తాయి కాబట్టి కనీసం అన్నింటితోటి అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతానికి 18 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుగుణంగా పురపాలక శాఖ మంత్రి గారు కాబట్టి 200 కోట్ల పైన అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పక్క నియోజకవర్గం యొక్క మాజీ మంత్రి గారిని అడుగు, సిగ్గు విడిచి ఏ పార్టీ నిన్ను మంత్రిని చేసిందో, హోంమంత్రిని చేసిందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ నిన్ను చెల్లెమ్మ అంటూ చేరదీసి అందలం ఎక్కిస్తే అలాంటి పార్టీని మోసం చేసిన మీరు మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి కనీస విలువలు లేకుండా పార్టీ నీ యొక్క సొంత లాభాపేక్ష అక్రమాస్తులు కాపాడడానికి కొరకు మారి గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏం చేసినావు, ఏం వెలగబెట్టినావు, మహేశ్వరం జిల్లాని నిండా ముంచినావు. నియోజకవర్గాన్ని ముందు నిన్ను ప్రశ్నించుకొని నువ్వు చేరిన ఆ దొంగల పార్టీ, రాబందుల పార్టీ, నీ మాజీ ముఖ్యమంత్రి మీరు కలిసి కేటీ రామారావు కలిసి దోచుకున్న దాని ముందు బయట పెట్టు. గత 18 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాని స్పెషల్ ఫోకస్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 4th సిటీని కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చేస్తున్న